దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం రేపింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ దగ్గర ఉన్న పీవీఆర్ మాల్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఉదయం 11 గంటల సమయంలో ఈ పేలుడు జరగ్గా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఎన్ఎస్జీ టీం ఆ ప్రాంతంలో పహారా కాస్తోంది. ఇటు డాగ్ స్క్వాడ్ తో ఆ ప్రాంతాన్ని మరోసారి తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎఫ్ఎస్ఎల్ టీం పేలుడు జరిగిన ప్రాంతం నుంచి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఆ ప్రాంతం నుంచి తెల్లటి పొడిని స్వాధీనం చేసుకుంది. ఈ బ్లాస్ట్ వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ దగ్గర ఉన్న పీవీఆర్ మాల్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఉదయం 11 గంటల సమయంలో పేలుడు జరగ్గా వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తును ముమ్మరం చేశారు అధికారులు. ఎన్ఎస్జీ టీం ఆ ప్రాంతంలో పహారా కాస్తోంది. ఇటు డాగ్ స్క్వాడ్స్ తో ఆ ప్రాంతాన్ని మరోసారి తనిఖీ చేస్తున్నారు పోలీసులు. ఎఫ్ఎస్ఎల్ టీం పేలుడు జరిగిన ప్రాంతం నుంచే కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతం నుంచి తెల్లటి పొడిని స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. ఈ బ్లాస్ట్ వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు అధికారులు.